హాయ్ అండి అందరికి. నేను మీ నందిని సురేష్. ఈ రోజుటి బ్లాగ్ అయితే అత్తయ్య వాళ్ళ ఇంట్లో వన్ డే నా లైఫ్ బ్లాగ్ అండి. చూడండి తప్పకుండా. అత్తయ్య వాళ్ళ ఇంట్లో నేను ఎలా అయితే వన్ డే స్పెండ్ చేస్తానో మీకైతే చూపిస్తాను. ఇవైతే ఇంటి దగ్గర మొక్కలండి, వంకాయలు అవి కాసాయి. ఒక చెట్టు ఇవన్నీ వంకాయలు చాలా వేస్తారు. బయట చాలా ప్లేస్ ఉంటది ముందున, ఇంటి ముందున. ఈ తోటకూర ఏమో చేలోది, వంకాయలు ఏమో ఇంటి దగ్గర పండినవి. అలాగే పప్పాయి కూడా తీసుకొచ్చారు మా మామయ్య గారు. పప్పాయి చెట్లు కూడా ఉన్నాయి చేలో. ఇదైతే ఇంటి వెనకతల మామిడి చెట్టు అండి. మేము హాలిడేస్ టైంలో వెళ్ళినప్పుడు మామిడి చెట్లకి ఫుల్ మామిడికాయలు ఉన్నాయి. ఇంటి వెనకతల అరటి చెట్లు, మందార చెట్లు, జీడి చెట్లు ఇవన్నీ ఉంటాయి. ఈ పొలం అయితే దేవుడి పొలం అంటారు, అంటే దేవుడికి సంబంధించిన ప్లేస్ అన్నమాట ఇదంతా. పైన కొండ మీద ఏమో శివయ్య ఉంటాడు. ఇది ఇంటి చుట్టూతా ప్లేస్ అండి. ఇది ఇంటి ముందున ఇంత ప్లేస్ అయితే ఉంటది. ఇంటి ముందు ఫుల్ గా గడ్డ అయితే వస్తుంది వర్షం పడడం వల్ల. పూల మొక్కలు అలాగే తులసి మొక్క ఇవన్నీ అయితే ఉంటాయి. ఇది తులసి కోటకి ప్లేస్ అండి. బొగడబంతి పూలు చాలా చాలా అందంగా ఉన్నాయి. మీకు ఎందుకో చూపించాలనిపించి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. మేము వచ్చిన డేనే మార్నింగే మీకు వీడియో తీస్తున్నాను. ఇది హాలిడేస్ టైంలో అని చెప్పేసి బయలుదేరదామని బయలుదేరాం. ఈలోపు మామయ్యకేమో చిన్న యాక్సిడెంట్ అయింది, అత్తయ్యకేమో కన్ను ఆపరేషన్ చేయించుకోవాలంటే బయలుదేరి వచ్చేసాము. మా వారు దుబాయ్ వెళ్ళారు ఆ టైంలో 5 days. మేమైతే ఒక 20 days అని చెప్పేసి ఊరైతే వస్తామండి. అత్తయ్య అయితే ఆపరేషన్ కోసం అని చెప్పేసి బయలుదేరుతున్నారు. మేము వచ్చిందేనే అత్తయ్యకి ఆపరేషన్ కి బయలుదేరిన రోజు అనమాట. బట్ వెళ్ళిన 3 days తర్వాత అయితే ఆపరేషన్ చేశారు, వెంటనే చేయలేదు. ఆ రోజుకైతే తోటకూర ఫ్రై చేసాను. అత్తయ్య ఏమో ఉండను, నేను బయలుదేరుతున్నాను, మళ్ళీ 3 days తర్వాత ఆపరేషన్ కంప్లీట్ అయినాక వస్తామన్నారు. అందుకని చెప్పేసి మామయ్య గారికి ఇంకా పప్పులు అలాంటివి తినకూడదు కదా అని చెప్పేసి తోటకూర ఫ్రై అది చేసుకున్నాము. అందరికి ఇంకా అదే చేసేసుకున్నాం, పిల్లలకి, నాకు, అమ్మమ్మ గారికి, అందరికి. అమ్మమ్మ ఇక్కడ అత్తయ్య అయితే ఉన్నారు. అమ్మమ్మ కాఫీ తాగుతుంది టిఫిన్ చేసేసి. అత్తయ్య కాసేపు కూర్చొని ఓల్డ్ మూవీ ఏదో వస్తుంటే చూస్తున్నారు. పాత సినిమాలు వస్తాయి కదండి ఈటీవీ సినిమా అని చెప్పేసి ఛానల్లో, అది చూస్తున్నారు కాసేపు. ఈలోపు టిఫిన్ చేసిన అంట్లన్నీ అయితే కడిగేసుకున్నాను నేను. ఇక్కడ పెద్ద పెద్దగా ఉండవండి, పూట ఆ పూట అయిపోవాలి పనంతా. కొంచెం కొంచెం అంట్లు పడతాయి. అలా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. ఈ డే లాగా అయితే చాలా బాగుంటదండి. చూడండి మా ఇల్లు కానీ, మా ఇంటి ముందున ప్లేసు, వెనకట్ల ప్లేస్ ఇలా చాలా బాగుంటది. ఊరైతే చాలా బాగుంటది. చాలా ప్లెజెంట్ గా సైలెంట్ గా ఉంటదండి మా ఊరు. ఇలా సామాన్లు అయితే మొత్తం క్లీన్ చేసేసుకొని బయటనైతే ఎండలో పెట్టేస్తాను. ఈ లోపుగా టిఫిన్ చేసిన తర్వాత అమ్మమ్మ పెద్దోడు మామిడి పండు అయితే కోసుకుంటున్నారు. చిన్నోడు అయితే వాళ్ళ మామతో వెళ్ళిపోయాడండి. అన్నయ్య పిల్లల్ని నన్ను మా ఇంట్లో దించినప్పుడు స్టేషన్ దగ్గర నుంచి చిన్నోడిని అయితే తీసుకొని వెళ్ళారు. చిన్నోడేమో వదిన దగ్గరకు ఉంటాడని చెప్పేసి పంపించాను. ఇవైతే మా తోటికోళ్ళు, మా ఆడపడుచు, మావి అండి ఫొటోస్. మా ముగ్గురు ఫ్యామిలీలు అయితే ఇలాగా పెట్టుకున్నాము ఫొటోస్. ఇదేమో మా అమ్మమ్మ రూము, ఇది హాలు. చాలా బాగుంటదండి మా ఇల్లు. ఇదేమో పూజ రూము. దీనికి స్పెషల్ గా ఒక గుడి టైప్ లో ఒక సైడ్ కి పెట్టించాము. ఇదేమో మా అత్తమ్మ వాళ్ళ బెడ్, వాడట్లేదు, మంచి వుడ్ తో చేసిన బెడ్ అది. ఇది కిచెన్. ఇది ఇంటి సైడ్ చుట్టూతా ప్రహరీ టైప్. ఇదేమో ఇంటి ముందున ప్లేస్ ఫుల్ గా గడ్డి వస్తుంది. నేనేమో ఊరిక పనేమీ లేనట్టుగా ఇప్పుడే మెహందీ కనిపిస్తే అక్కడ మెహందీ వేసుకున్నాను. బాబు గురికి అయితే కాసేపు చదివించుకున్నాను పెద్దోడికి. చిన్నోడికి ఏం పెద్ద హోంవర్క్స్ ఏం లేవు హాలిడేస్ లో. హనుమంతుడి దగ్గరికి వెళ్ళి భోజనం చేసేసి వచ్చాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హనుమాన్ బర్త్డే. హ్యాపీ బర్త్డే అందరూ చెప్పండి.
చాలు ఇది తగ్గింది, ఓపు తగ్గింది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టా. ఫ్రిడ్జ్లో పెడతాం అలా. ఎల్లు. ఇది హనుమాన్ జయంతి రోజు వ్లాగ్ అండి. ఆ రోజు మేము కరెక్ట్ గా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము హాలిడేస్ కి. అమ్మమ్మకైతే ఏదో తన్నేసుకొని కాలు అయితే వాచిందని చెప్పేసి పెద్దోడు ఐస్ అయితే పెడుతున్నాడు అమ్మమ్మ కాలుకి. ఇప్పుడేమో బట్టలు అత్తమ్మ వాళ్ళవి కొంచెం బట్టలు ఉంటే మొత్తం అన్ని వాష్ చేసి ఆరబెట్టేశాను వాషింగ్ మిషన్ కేసేసి. ఇంట్లో పని అయితే అయిపోవచ్చిందండి. పెద్దోడేమో బయట తిరుగుతున్నాడు, చిన్నోడు ఇంక లేడు కదా, అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అన్నయ్య వాళ్ళు ఇక్కడికి ఇంటి దగ్గరలోనే ఉంటారు, అంటే పక్క ఊరు అలా అన్నమాట. ఒక 15 minutes జర్నీ ఉంటది అంతే. అలా అమ్మమ్మ అయితే ఎవరో మాట్లాడుతున్నారని చెప్పేసి బ్లౌజులు అయితే కుట్టించుకోవడానికి వెళ్తుంది. ఇంట్లో పనులన్నీ అయిపోయి నేనైతే కూర్చొని అయితే కాసేపు అటు ఇటు చూస్తా ఉన్నాను. బయట అంటే చాలా ప్రశాంతంగా ఉంటదండి మా ఇంట్లో, చాలా సైలెంట్ గా ప్రశాంతంగా ఉంటది హౌస్ అంతా. ఇంకా మామయ్య ఏమో చేలోకి వెళ్ళారు, బాగోకపోయినా కానీ నన్ను ఏం రానవలేదు, ఆయనే చేసేసుకుంటానని చెప్పేసి ఆయనే వెళ్ళారు చేలోకి. ఇంటి దగ్గర ఏమో పక్కింటి వాళ్ళు కూర్చుంటారు, చాలా బాగుంటది. మా ఇంటికి ఎవరొకరు వస్తారు మేము ఉన్నప్పుడు ఊసలాడడానికి, అలా కూర్చొని అయితే ఉన్నాం. ఇది ఇంటి వెనకతల శివాలయం అండి, చాలా బాగుంటది. కొండ మీద దేవుడు, ఎక్కడ దూరం దూరం నుంచి చాలా మంది వస్తారు ఈ టెంపుల్ కి. బ్యాక్ సైడ్ అంతా ఇది హౌస్ బ్యాక్ సైడ్ మొత్తం. ఈ టైంకి ఈవినింగ్ అయ్యింది, ఇంకా కిటికీలన్నీ క్లోజ్ చేసుకోవాలి కదా అని చెప్పేసి వెనక్కి అయితే వచ్చాను. సాయంత్రం అయ్యేసరికి క్లోజ్ చేసేసుకోవాలండి మొత్తం. ఇంకా వంట అది ఏమి చూపించలేదు, జస్ట్ క్లీనింగ్ లో అలాంటివే చూపిస్తున్నాను. కుకింగ్ అయితే మార్నింగ్ చేసింది తోటకూర ఫ్రై, రసం అయితే ఉన్నాయి. ఆఫ్టర్నూన్ ఏమో భోజనానికి వెళ్దాంలే అని చెప్పేసి అమ్మమ్మతో భోజనానికి వెళ్ళాము. ఈ డే అయితే ఇలా గడిచిందండి. ఓకే, థ్యాంక్ యూ. మరో బ్లాగ్తో కలిసి